ఈరోజైతే నాకు ఎంతో ఇష్టమైన బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నాను నేను లంచ్లోకి. సో అది మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఓకే, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అండ్ ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా ఈ కర్రీ చేస్తున్నాను. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాస్ కానీ ఏమి వేయను, న్యాచురల్గా మన అమ్మమ్మలు వండే స్టైల్లో చేస్తున్నాను. సింపుల్గా త్వరగా అయిపోయేలాగా చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాడ్ స్మెల్ కూడా ఏం రాదు. ఫస్ట్ అయితే మంచిగా రొయ్యలు మీకు ఎన్ని కావాలో అన్నీ, నేనైతే 1/2 కిలో బీరకాయలకి దగ్గర ఒక ఇంత కప్తో ఉంటాయి, అంత కప్ నిండా రొయ్యలు వలుచుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్లో ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి మంచినీళ్ళల్లో వేసి ఉంచాను. ఓకే, ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే, నేను నిన్న మాది పప్పు అండి. సో రాత్రి అయితే ఈ గిన్నెలో వడియాలు అయితే వేయించాను. సో ఆయిల్ అలా ఉంది. ఇప్పుడు ఇందులో కర్రీ అయితే చేసేస్తున్నాను. చాలా బుజ్జి గిన్నెలో చేస్తున్నాను. బీరకాయ కూర దగ్గరగా అయిపోద్ది, ఎంత అవ్వదు కాబట్టి. సో మాకు ఒక పూటకి వస్తుందేమో చేసేస్తున్నాను ఇందులోని. సో నేనైతే ఈ కర్రీలో టమాటోస్ వేయను, ఓన్లీ 1/2 కిలో బీరకాయలని పీల్ తీసేసి నీట్గా కట్ చేసుకున్నాను చిన్న ముక్కల కింద. ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ 2 పచ్చిమిరపకాయలు అంతే. క్లీన్ చేసుకున్న రొయ్యలు, ఉప్పు కారం పసుపు నూనె అంతే. స్టవ్ ఆన్ చేసిన తర్వాత అయితే ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యి పింకిష్ కలర్ వచ్చేదాకా వేగాలండి. నాకైతే ఫేవరెట్ కర్రీ బీరకాయ, ఇట్లా ఎండు రొయ్యలు వేసి డ్రై ప్రాన్స్ వేసి చేసిన కర్రీ ఇష్టం నాకు. ఆలూలో వేసుకుంటాం మేము, బ్రింజాల్లో వేస్తాము, బీరకాయలో వేస్తాము. సో ఇలా అయితే ఒక 70% వేగాయి కదా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు అయితే వేసేసుకుందాం. క్లీన్ చేసుకొని ఈ వాటర్ని అంతా ఇలా స్క్వీజ్ చేసేసి, ఇట్లా వాటర్ స్క్వీజ్ చేసేసి వేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా ఈ ఆయిల్లోని ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. కొన్ని కర్రీస్ ఇలాంటి వాటిల్లో చేస్తేనే టేస్ట్ బాగుంటాయి, అందుకని నేను ఇందులో చేస్తున్నాను. ఇట్లా రొయ్యలు వేగేటప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తాయి. నాకైతే ఆకలిస్తుంది, ఎప్పుడెప్పుడు అయితే తినాలా అని ఉందండి. నాకు ఎండు రొయ్యలు వేసి చేసే కర్రీ చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా మా మమ్మీ నాకు లంచ్ బాక్సెస్లోకి ఇవి చేసి పెట్టేది బాగా, ఈ కూరలు. ఒక 5 నుంచి 6 నిమిషాలు 7 నిమిషాల దాకా ఈ రొయ్యల్ని కొంచెం ఆయిల్లో వేసుకుంటే, ఇప్పుడు ఇందులోకి ఈ బీరకాయలు వేసేసుకుందాం. బీరకాయల్ని చేదు చూసుకోండి కట్ చేసుకునేటప్పుడు, అదొకటి చెప్పడం మర్చిపోయాను. కొత్తగా చేసే వాళ్ళకండి, నేను ఎవరో బాగా సీనియర్స్కి వాళ్ళకైతే నేను చెప్పాను, అంత పెద్దదాన్ని గొప్పదాన్ని కాదు. కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ నేర్చుకునే వాళ్ళు కానీ ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్తున్నాను.
బీరకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం. బీరకాయ కూరలో ఇంకోటి ఏంటంటే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ బీరకాయలు ఎక్కువలాగా కనపడతాయి ముక్కలు. సో ఎక్కువ ఉంది కదా, ఎక్కువ సాల్ట్ పడుతుందని ఎక్కువ వేస్తే అది ఈ మొత్తం కర్రీ అయ్యేపాటికి దగ్గరికి అయిపోతుంది. అప్పుడు మీకు ఉప్పు అనేది ఎక్కువ అయిపోద్ది. కాబట్టి ఎప్పుడు ఎక్కువ వేసుకునే దాని మీద కొంచెం తగ్గించుకొని సాల్ట్ అనేది వేసుకోండి. తర్వాత కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ పసుపు. ఇప్పుడు ఉప్పు పసుపు వేసాము కదా, ఒక్కసారి కలిపేసుకొని పైనుంచి కిందకి మొత్తం అన్ని ముక్కలు ఒకసారి కలిపేసుకొని 5-10 నిమిషాల వరకు మూత తీయకుండా సిమ్లో మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి అలాగా. ఇదిగోండి, ఇప్పుడైతే ఒక 5-6 నిమిషాల పైనే అయింది. ఒకసారి అయితే మూత తీసుకొని కలుపుకుందాం. బీరకాయలోంచి మంచిగా వాటర్ వస్తుంది. వాటర్ వచ్చింది కదా, సాఫ్ట్గా కూడా అయిపోయాయి. మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీ. బీరకాయ తింటే చాలా మంచిదండి, ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీరకాయలు తింటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో నాకు కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడేదాన్ని. సో అప్పుడు ఏంటంటే బీరకాయలు అండ్ అలానే సొరకాయ, దోసకాయ ఇట్లాంటివి తింటే మనకి ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి ప్రెగ్నెన్సీ టైంలో ఏంటి, నార్మల్ టైంలో ఏంటి చాలా రిలీఫ్ అనేది ఉంటుంది, చాలా రికవర్ ఉంటుంది. సో లేత బీరకాయలు అయితే తొక్కతోనే వండేసుకోవాలి. సో వీటిలో ఫైబర్, వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇలాగా బీరకాయలు సాఫ్ట్ అయినాయి కదా, కొంచెం వాటర్ ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసుకున్నాక కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు మంచిగా మగ్గించుకున్నామండి. అప్పుడే కర్రీలో ఆయిల్ అనేది బయట తేలింది కదా, సో అయినా ఇంకా టైం పడుతుంది, కొంచెం ఆవాలి. ఇప్పుడైతే కర్రీ ఎలా అవుతుందో తీసి చూద్దాం మూత. కర్రీ అయితే అయిపోయిందండి, మంచిగా మగ్గిపోయింది. బీరకాయలు ఎంతలోకి మగ్గుతాయి చెప్పండి? ఇగో కనబడుతుందా మీకు? అంతే కర్రీ. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా టేస్ట్ చేయండి, మీరు కూడా ట్రై చేసి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా బీరకాయలో రొయ్యలు అంటే రొయ్యలు స్మెల్ వస్తాయి కదా అనుకున్న వాళ్ళు, లేదంటే చాలా బాగుంటాయి టేస్ట్, ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగోండి, బీరకాయ రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. రొయ్యలు ఎక్కువ వేసుకొని చక్కగా వండుకోండి, బాగుంటుంది. మీకు మా ఛానల్లో వచ్చే వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మొన్న ఫంక్షన్కి వెళ్ళాం కదండి, వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టాను కదా. సో ఫంక్షన్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. గిఫ్ట్ ఏంటనేది ఫ్లాస్క్ సెట్ అండి, వాక్యూమ్ ఫ్లాస్క్ సెట్ అంట. చూసేయండి ఎలా ఉందో. ఒక ఫ్లాస్క్
ఎక్స్ట్రా 2 కప్స్ వచ్చాయండి. ఫ్లాస్క్ బాటిల్కి కూడా ఒక కప్ వచ్చింది. టోటల్ 3 కప్స్ వచ్చినాయి. వీడియో అయితే అంతే. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.